జీవో 3తో మీరు అన్యాయం చేస్తున్నారు కాబట్టి జీవో 3 రద్దు చేయాలని చెప్పి మహిళా దినోత్సవం నాడు ధర్నా చౌక్లో నల్ల బ్యాడ్జీలతో భారత్ జాగృతి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేస్తాం. పొద్దున 11కి మొదలు పెడితే 4-5 గంటల వరకు కూడా ఈ నిరసన ప్రదర్శన ఉంటుంది. కలిసి వచ్చేటటువంటి బుద్ధుజీవులందరినీ కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇది మహిళలకు విద్యార్థులకు జరుగుతున్నటువంటి అన్యాయం. చాలా మందికి ఇందులో టెక్నికల్ అంశాలు అర్థమైతలేవు. రోస్టర్ పాయింట్ తీసేసిండ్రు, హారిజాంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్ అంటే టెక్నికల్ పాయింట్స్ అర్థమైతలేవు. కానీ నిన్న మొన్న జరిగిన ఈ నియామకాలు, ఈ ప్రభుత్వం చేసిన నియామకాలు పెద్ద సాక్ష్యం. 626 ఉద్యోగాలు నింపితే కేవలం 77 ఉద్యోగాలు మాత్రమే ఆడపిల్లలకు వచ్చినాయి. వాస్తవానికి 33% రావాలి, కానీ కేవలం 77 ఉద్యోగాలు మాత్రమే ఆడపిల్లలకు వచ్చినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా గర్వంగా ఇవాళ మళ్ళా మేము ఒక 5,000 ఉద్యోగాలను ఇస్తా ఉన్నాం. అందులో టీచర్స్, కానిస్టేబుల్స్, మెడికల్ సిబ్బంది ఇవన్నీ కూడా మేము ఇవాళ నింపబోతా ఉన్నామని చెప్తున్నారు. నిజానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగరేణి, నర్సింగ్ స్టాఫ్, ఆఫీసర్సు, పోలీసు, ఫైర్, ట్రాన్స్పోర్ట్, ఎక్సైజ్, జైల్స్ ఇవన్నీ కలిపి 28,000 ఉద్యోగాలు ఇప్పుడు నియామక పత్రాలు ఇచ్చినారు. కానీ తెలంగాణ ప్రజలందరి దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే ఈ 28,000 ఉద్యోగాలు కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే నోటిఫై అయినాయి, అప్పుడే పరీక్షలు అయినాయి, అప్పుడే రిజల్ట్ వచ్చినాయి. నియామక పత్రాలు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. సో మీరు ఏదైతే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినరో ఆ 2 లక్షలల్లో ఈ 28,000 తీసేయాల్సి ఉంటుంది. ఈ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చినటువంటి ఒకటే ఒక నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్, అది 11,000కి ఇచ్చిండ్రు. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇదివరకే ఉన్న 500 ఉద్యోగాలకు ఇంకొక కొత్తగా 63 ఉద్యోగాలు కలిపి కొత్త నోటిఫికేషన్ మళ్ళీ ఇచ్చిండ్రు తప్పితే ఇంకొకటి కాదు. కానీ ఈ జీవో 3 రద్దు చేయకుండా మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినా, గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చినా ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ముందు జీవో 3ని రద్దు చేసి నోటిఫికేషన్లు ఇవ్వాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాము. అట్లనే ఇప్పుడు గురుకుల దాదాపు 6,000. Well, this, Honorable Chief Minister calling Honorable Prime Minister elder brother is a very good practice. But unfortunately, this elder brother has given nothing to Telangana. There was 0 rupees given to the budget in Telangana, and that time the Chief Minister never reacted, Telangana Chief Minister. Now he is calling the Prime Minister elder brother. This only exposes the political nexus of both BJP and Congress party. We've always been trying to highlight this fact that BJP and Congress constantly are working against the interest of Telangana. Now they're come out in open, they're exposing themselves now. So I will only say that elder brother has to have a bigger heart and give more funds to Telangana, and it is our Chief Minister's duty to extract more funds for our state. Thank you. ప్రధానమంత్రి గారిని పెద్దన్నగా అభివర్ణించారు ముఖ్యమంత్రి గారు అని చెప్తా ఉన్నారు. సంతోషమే, ఒక కార్డియల్ రిలేషన్షిప్ ఉండాల్సిందే. కానీ ఈ పెద్దన్న మరి మొన్న బడ్జెట్లో ₹1 కూడా తెలంగాణకి ఇవ్వకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి గారు రియాక్ట్ అవ్వకపోవడం అన్నది చాలా దారుణం. వీళ్ళిద్దరూ ఏదైతే పెద్దన్న చిన్నన్న అని పిలుచుకుంటున్నారో, బడేమియా చోటేమియా అని చెప్పి, వాళ్ళిద్దరు నెక్సెసే ఎక్స్పోజ్ అవుతా ఉంది. అలా బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని మేము చెప్తా ఉన్నాం. తెలంగాణ ప్రజల హక్కుల కోసం మాట్లాడేది, పోరాడేది కేసీఆర్ గారే అని మేము నిరంతరం చెప్తున్నాం. ఇవాళ అదే నిజమైంది. ₹1 అయినటువంటి ఆయన మీకు పెద్దన్న ఎట్లయితాడో, తెలంగాణ ప్రజల మీద ఆలోచన చేయనటువంటి వ్యక్తి మీకు పెద్దన్న ఎట్లయితాడో మీరు తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తాం. No, it's a very welcoming judgment by Honorable Supreme Court. Now, Prevention of Corruption Act is directly going to be applied to even public representatives. This, I believe, will strongly help in decriminalization of politics. And Honorable Prime Minister also, I have seen, has tweeted welcoming the judgment. And I request Honorable Prime Minister Garu to start this procedure directly from Telangana state, because our Honorable Chief Minister Revanth Reddy Garu is accused number 1 in a Prevention of Corruption Act case. So I truly hope that case is quickly taken up and then action is given. Thank you. సుప్రీం కోర్టు ఇవాళ ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు ఏంటంటే, ఏదైతే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఉంటుందో అది ప్రజాప్రతినిధులకు వర్తిస్తుందా వర్తించదా అనేటటువంటి అంశం మీద ప్రజాప్రతినిధులకు కూడా ఇది వర్తిస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దాన్ని ప్రధానమంత్రి గారు ఇందాకనే ట్విట్టర్లో స్వాగతించినారు. ప్రధానమంత్రి గారు స్వాగతించినటువంటి అంశాన్ని మేము కూడా స్వాగతిస్తూ, మరి ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
అక్యూజ్డ్ నంబర్ 1గా ఉన్నారు ఓట్ ఫర్ నోట్ కేసులో. ఆ కేసును త్వరితగతిన మరి కేంద్ర ప్రభుత్వం టేకప్ చేసి దాని ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అప్లై అవుతుందనేటటువంటి అంశం సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది కాబట్టి ఆ కేసును తొందరగా టేకప్ చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏం పే చేస్తే అట్లా ఇప్పుడు మన రాష్ట్రంలో ఎట్లయిపోయిందంటే సోనియమ్మను ప్లీజ్ చేయడానికి, సోనియమ్మ గారిని సంతోష పెట్టడానికి తెలంగాణ తల్లిని తీసేసి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం, సోనియమ్మను బలిదేవత అని పిలిచినటువంటి వాళ్ళే వాళ్ళ కుటుంబ సభ్యులను తెలంగాణ నుంచి పోటీ చేయాలని ఆహ్వానించడము, ఇవన్నీ కేవలం రాజకీయంగా కొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి వాళ్ళ బాస్లను ఇంప్రెస్ చేసుకోవడానికి చేస్తున్నటువంటి అంశం. తెలంగాణ ప్రజలు రాహుల్ గాంధీ గారు వచ్చినా ఇంకెవరు వచ్చినా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అన్యాయమైంది తెలంగాణకు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి మాటలు నిలుపుకుంటుందా లేదా, ఈ అంశాలను చూసి ఆలోచించి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. రాహుల్ గాంధీ గారు వస్తే వెల్కమ్. ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీ మనల్ని మోసం చేసిన విధానాన్ని గుర్తించి రాహుల్ గాంధీ గారికైనా ఎవరికైనా ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయాలని చెప్పి పిలిపిస్తాం.